బాగా తినండి. బాగా తినండి. ఏంట్రా మీద ఆపండి. తీరిక పోచేస్తారేంటండి? ఆపండి. ఆపండ్రా. వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. నాకేం అర్థం కావట్లేదండి. శివకాశి నిన్ను చంపడానికి వచ్చాడు బంగారం. నీ ఉప్పు తినవాళ్ళు కదా, ఊరుకుంటారా? అడ్డుపడ్డారు, రక్తం వచ్చేలా కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఏంటంటే కథలు చెప్తున్నారు? ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్గా చెప్పాను, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో. ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరు ఇంతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా, అనుమానమే వద్దు, ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా, ఒక్క దెబ్బకి. ఏంట్రదే? అది ఈ ఎలక్షన్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. తప్పదు తల్లి, తల్లి బంగారం. నువ్వు చస్తేనే నాకు సింపతి వస్తుంది, ఇంకెవ్వరు చచ్చినా రాదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, నిన్ను చంపకుండా ఉండలేను బంగారం. నువ్వు చచ్చావని ఇప్పటికే మన నియోజకవర్గంలో వీధి వీధికి పోస్టర్లు అంటించిపోతున్నారు తెలుసా? వదిలికి చూపించలా? చూపించండి రా. దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. తీయండి రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడదురా బొట్టు. వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యూ. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయునది. ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా చలని నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్నే
నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. సంతకమా? అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో, లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడా. అప్పుడు అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్ క్షమించాలి, మిమ్మల్ని కాపాడటం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఓటింగ్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. కొండ గుర్తుకే నీ ఓటు. కొండ లోపల తీసుకెళ్ళకూడదు. సరే పద, టైం అయ్యో ఇసుడు గారికి వేస్తేనేటి అన్నకు తెలిస్తే నాకుండా వెళ్ళిపోద్ది. లోపల వెళ్ళిపో. వేములవాడ నియోజకవర్గంలో శ్రీమతి మైనేని ఐశ్వర్య చెన్నమనేని దుర్గాప్రసాద్పై 15,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఐశ్వర్య, వాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే నాకే కడుపు కోత పెట్టాలని చూస్తాడా? తాళి తెంపటం నీకు కష్టంగా ఉండొచ్చు, వాణ్ణి చంపొచ్చి నేను తింపుతా. ఈ రోజు నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు, కానీ ఆ శివకాశి చచ్చే రోజు. వాడితో పాటు నా చెల్లెలు ఐశ్వర్యను కూడా చంపి మళ్ళీ ఎమ్మెల్యేనవుతా. పెట్రోల్ డబ్బాలు తీయండి. ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య ఎక్కడ? మీ అమ్మగారి ఆశీర్వాదం కోసం వెళ్ళానండి అయ్యా. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ కొత్త బట్టలు కట్టుకుని మళ్ళీ మా అమ్మలా కనబడను. అమ్మా శక్తి వచ్చాడమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నిజమమ్మా. అది కూడా టపాసులు శబ్దం అనిపిస్తుంది. మన శక్తేనమ్మా వచ్చేది. మీ తమ్ముడు శక్తి ఊళ్ళోకి వచ్చాడంటన్నా. అమ్మ దగ్గరికి వెళ్తాడంట. అవునన్నా? ఎవర్రా వాడు తమ్ముడు?
కిచ్చు